200 కాడి నుంచి 2000 దాకా తెలుగుదేశం హయాంలోనే వచ్చింది పెన్షన్. ఇతను 1000 పెంచి 3000 ఇచ్చాడు. 4 సంవత్సరాలకే 250 కాడికి పెంచి 3000 ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ 4000 అంటున్నాడు. నిన్న బీసీ గర్జనలో 50 సంవత్సరాలు బీసీ లోపలకే 4000 అంటున్నాడు. ఇలాగ ప్రజలను దోసేసి వాళ్ళు పరిపాలన చేసుకుంటా చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ఎవడ కరెక్ట్ గా నడుస్తున్నాడు అన్నది ఏ రాష్ట్రంలోనూ లేదు. డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి రాసేసి శుభ్రంగా వాళ్ళు ఎలువచ్చుడికి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది డెవలప్మెంట్ లేదు, రౌడీ రాజ్యం అంటున్నారు కదా. రౌడీ రాజ్యం అంటే వాళ్ళు రౌడీ రాజ్యం చేశారు. ఇంటికి వచ్చి 10 లక్షలు 2000 ఇస్తారా 4000 ఇస్తారా ఇవన్నీ వాళ్ళు చేశారు. ఈ రోజు రాజ్యం గారు రచ్చబండిలోకి వస్తే రేడు తెలుగుదేశం ఒకటి వైఎస్ ఒకటి అని పేరు వాళ్ళు ఎట్టుకున్నారు. ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు వాలంటీర్ అవుతారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది, అదే రావాలని కోరుకుంటున్నాం. అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటున్నారు. అంటే అలాగంటే ఇప్పుడు మనిషి అన్న అందరికి ఇష్టమవుతుందా? లేదు, కొంతమందికి ఇష్టమవుతుంది, కొంతమందికి ఇరవై మొదలు. అంటే ఈ ప్రభుత్వం బాగుందంటారా సంక్షేమ పథకాలన్నీ? నా దృష్టిలో బాగానే ఉంది. మరి ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళకూడదు, ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు, వాలంటీర్ వస్తారా బాగానే ఉంది. జగన్ మరి బాగా అమలు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ రోజు 25 లక్షల రూపాయలన్న ఈ రోజు ఎవరిస్తారన్న 25 లక్షల రూపాయలు పేదోడికి ఈ రోజు కూడి పెడుతున్నాడు అన్న. నెంబర్ 1 గా ఉంది నాకైతే పరిపాలన. నేను జగన్కే ఫేవర్గా ఉంటాను. గురుగారు నమస్తే సార్, మీ పేరు? సూర్యారావు గారు మంచి ఒకసారి ఉన్నారు, మంచి వయసులో. ఎంత ఉంటుంది సార్ మీ వయసు? 77. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం జనసేన సపోర్ట్ అయిన బీజేపీ కలుస్తుంది జరగబోయే రోజుల్లో. దాని గురించి ఏంటంటే గత సంవత్సరం గత హయాంలోనూ గత ప్రభుత్వాల్లోనూ కాలానుగుణాలను బట్టి వాళ్ళ సబ్సిడీలు రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ అన్న అతను గతం ఇచ్చిన వాళ్ళు ఇవ్వకుండా ఇతను కొత్తగా తెచ్చాడు. గతం ఇచ్చేవారు సబ్సిడీలు రాయితీలను కొంతమందికి అంది. ఇప్పుడు అందరూ ప్రజలు ఎక్కువయ్యారు, నాలెడ్జ్ పెరిగింది కాబట్టి అడగటంలోనూ రాయించుకోవటంలోనూ కొంతమందికి అందుతున్నాయి. అందుకే ఇంతకీ ఏమైందంటే ప్రజల్లో సోమర్థనం పెరిగింది, బాధ్యత లేదు. దాని గురించి ఏంటంటే పథకాలు ఎవడ వచ్చినా ఇప్పుడు 200 కాడి నుంచి 2000 దాకా తెలుగుదేశం హయాంలోనే వచ్చింది పెన్షన్. ఇతను 1000 పెంచి 3000 ఇచ్చాడు. 4 సంవత్సరాలకే 250 కాడికి పెంచి 3000 ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ 4000 అంటున్నాడు. నిన్న బీసీ గర్జనలో 50 సంవత్సరాలు బీసీ లోపలకే 4000 అంటున్నాడు. ఇలాగ ప్రజలను దోసేసి వాళ్ళు పరిపాలన చేసుకుంటా చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ఎవడ కరెక్ట్ గా నడుస్తున్నాడు అన్నది ఏ రాష్ట్రంలోనూ లేదు. మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో లేదు. రాజకీయం అంతా వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రజలను రాజకీయం చేసుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం దానికి మాత్రం నెంబర్ 1 అంటావా. 175 మంది ఎమ్మెల్యేలని ఏ క్యాస్ట్ లో ఓబీసీ ఏబీసీగా పరిపాలన ఇచ్చినా ఇప్పుడు అలా పెట్టుకున్నాడు. ఒక మనకి రాష్ట్రం డీజీపీ ఎవరు ఉంటారు చూడు, అలాగేంటంటే అతను మాటగా తిరిగిలేదు, మాట్లాడితే అరెస్టు జప్తు, ఆ రకంగా నడపగల తెలివితేటలు మన ఇండియా లెవెల్లో వయసుకి తగ్గవాడు అక్కడే జగన్మోహన్ రెడ్డి ఉన్నది. మరి అది ప్రజలకు అతను తెలివితేటలు అతను సంపాదించాను, మనకు పనిచేయవు కదా అది. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం టీడీపీ జనసేన అంతే. అది అంటే చాలా మంది పేదలకు బాగోదు, ధనికులు పేదోళ్ళని ఆడు ఎడదీశాడు, మనం ఎడదీసామండి. మనం ఎవరు ఎడదీశాడు? లోకల్ గా ప్రతి ఓడు ధనికుడు పేదోడు ఎప్పుడు కంబైన్ గానే ఉంటారు. ఎవరి వాళ్ళ అవసరం వెళ్ళకుంటుంది, వీళ్ళ అవసరం వెళ్ళకుంటుంది. వీళ్ళ రాజకీయాలు ఓట్లు మన దగ్గర వేయించుకుని వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించుకుంటే మన పొలాలు ఎడదీస్తున్నారు వాళ్ళు. అది అంతే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్స్ బాబాయ్. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది సార్? మాకైతే జగన్ వస్తేనే బాగుంటది. అంటే ఎందుకు జగన్ గారు రావాలి? జగన్ గారు రావాలంటే జగన్ గారు చేసిన పనులు బాగున్నాయి అందరికనే. ఏంటంటే ఒకడికి ఇష్టం అవుతా ఒకడికి ఇష్టం అవుద్ది. కానీ అంటే ఏ ఇంటికైనా డబ్బులు 1 లక్ష తిన్నోడు ఉన్నాడు, 2 లక్షలు తిన్నోడు ఉన్నాడు, 3 లక్షలు తిన్నాడు. ఏ చూసినా ఓటు ఆయనకి వేస్తారు. అంటే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది? ఏదైనా ఇప్పుడు జరుగుతామంటే అన్ని అప్పుడు జరిగినాయి. అప్పుడు కన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు కన్నా వాళ్ళు తగ్గారు. ఎవరికాడికి ఊళ్ళోనే ఏంటంటే ఓ మంత్రి వచ్చి ఓ పేషెంట్ వచ్చినా చేతకు లేదు. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేసి చూపెడుతున్నారు. మనం ఓ పింఛన్ డబ్బులు తెచ్చుకోవాలనుకో నేను ఈడి దగ్గరికి రాయించుకున్న పని లేదు. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి రాసేసి శుభ్రంగా వాళ్ళు ఎలువచ్చుడికి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది డెవలప్మెంట్ లేదు, రౌడీ రాజ్యం అంటున్నారు కదా. రౌడీ రాజ్యం అంటే వాళ్ళు రౌడీ రాజ్యం చేశారు. ఇంటికి వచ్చి 10 లక్షలు 2000 ఇస్తారా 4000 ఇస్తారా ఇవన్నీ వాళ్ళు చేశారు. ఈ రోజు రాజ్యం గారు రచ్చబండిలోకి వస్తే రేడు తెలుగుదేశం ఒకటి వైఎస్ ఒకటి అని పేరు వాళ్ళు ఎట్టుకున్నారు. ఇది రాజకీయం ఎట్లేదు, అందరూ ఒకటని కలిసి వెళ్ళాలంటున్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగా డెవలప్ అవుతుంది అంటున్నారు చాలా మంది. అది అవుతుంది, ఎవరిష్టం ఆడిది. మా లెక్కలేదు ఈడే వస్తే మళ్ళీ అవుతుంది. ఈ సీఎం ఈడే జగనే నెక్స్ట్ కన్ఫర్మ్ అంటారా? కన్ఫర్మ్. మాది సీటు ఖాయమైంది. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి ఇస్తున్నారంటారు? ఏదన్నా మీది ఏ నియోజకవర్గం? ఇది పెరవల్ మండలం. అంటే నిడదోలు నియోజకవర్గం వస్తుంది. అంటే శ్రీనివాస్ నాయుడు గారు వస్తారంటారా? వస్తారు.
అంటే ప్రత్యర్థి పోటీ ఉంటది అంటారా ఆయనకి ఈయనకి? పోటీ అంటే ఎవరిష్టం వాళ్ళు బరిలో ఉన్నాక పన్ను పుడతారు అనుకుంటారు, ఎవరిష్టం ఆడిది. అవును. కానీ మొత్తం మెయిన్ సీఎం వస్తాడు, పైన చేసిన పనులు ఉన్నాయి, తిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. పైకి బయట ఎలా మాట్లాడుకున్నా లోన వేసి కూడా మాంటాం. అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. థ్యాంక్స్ బాబు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు సార్? మా ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది. అదే రావాలని కోరుకుంటున్నాం. అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటున్నారు. అంటే అలాగంటే ఇప్పుడు మనిషి అన్న అందరికి ఇష్టమవుతుందా? లేదు, కొంతమందికి ఇష్టమవుతుంది, కొంతమందికి ఈరోజు మొదలు. అంటే ఈ ప్రభుత్వం బాగుందంటారా సంక్షేమ పథకాలన్నీ? నా దృష్టిలో బాగానే ఉంది. మరి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకూడదు, ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా బాగానే ఉంది. అంటే ఎలాంటి సంక్షేమం జరుగుతుందంటారు ప్రజలకు? బాగా జరుగుతుంది. అందరికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ లబ్ధి పొందుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటది అంటారు? అది గతంలో చేశారు కదా, చూసాం కదా. అంటే చాలా నువ్వు రాజకీయం కాదు ఏదన్నా, ఈ రాజకీయం గురించి ఎందుకు అడుగుతావు నువ్వు? ఈ రాజకీయం గురించి ఎందుకు అడుగుతున్నావు? రాజకీయం గురించే మేము తిరిగింది. రాజకీయం గురించి అయితే వాళ్ళకి వదిలిపో, అలా రకరకాల ఉన్న ఊరు గొడవలు ఉంటాయి. గొడవలు అంటే మామూలుగా ఏదో వస్తుంది చెప్పండి సరిపోద్ది. ఏమొస్తా చెప్పమంటావు? అభిప్రాయం అభిప్రాయమా? నా అభిప్రాయం రకాలు ఉంటుంది. వాళ్ళ అభిప్రాయం పోవాలన్నా నా అభిప్రాయం మీ అభిప్రాయమే కావాలండి మనకి ఛానల్కి కావాలంటావా? దాన్ని బట్టి జగన్ గారు బాగా చేస్తున్నారు అంటారు. నేను అనుకుంటున్నాను, మరి నా అభిప్రాయం అలా ఉంది. అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఇంకెవరో జగన్ గారే వస్తారు. అంటే ఎందుకు జగన్ గారు రావాలి? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదన్నా, మా చిన్నపిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకేమో జగనన్న వసతిదీవెన, విద్యా దీవెన, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా తయారు చేస్తున్నాడు. మరుగంటి వైఎస్ఆర్ చేతి కింద మహిళలకే డబ్బులు ఇస్తున్నాడు. జగనన్న విద్య ఇంకా కాపు నేస్తం ఇస్తున్నాడు, ఈవీసీ నేస్తం ఇస్తున్నాడు. రేషన్ బియ్యం ఇంటికే వస్తున్నాయి క్యూ లైన్ లో లేకుండా. పెన్షన్ లో 3,000 రూపాయలు అవ్వతాతలకి, వికలాంగులకి, మొత్తం అందరికి శుభ్రంగా ఇంటికి తెచ్చి వాలంటరీ తెల్లవారులో ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది యువతకు ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు. ఎవరు చెప్పారన్నా? స్కిల్ ఇండియా ఏపీ అది స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాల ద్వారా 17 లక్షల మంది యువకుల్ని, నిరుద్యోగ యువకుల్ని పారిశ్రామికవేత్తలతో మాట్లాడి శుభ్రంగా పెట్టాడన్న. ఎవరన్నారన్నా? సచివాలయ ఉద్యోగస్తులు 2,50,000 మంది, అవుట్ సోర్సింగ్ మొత్తం అన్ని కలిపి 6,50,000 చిల్లర ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగ ఆఫీసర్లుగా చేసాడన్న. ఎవరు చేస్తారన్న ఈ రోజు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ బాగుంటది, ఐటీ కంపెనీలు తెస్తారంటారు. ఏదన్నా మన జగన్ ప్రభుత్వంలోనే నెంబర్ 1 ఇన్ఫోసిస్, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి కదన్నా. వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ హబ్ గా తయారవుతుంది. నెంబర్ 1 ఉంది. ఇంకెవరు చేస్తారన్న అలాగా? అంటే దీన్ని బట్టి ఈయన సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయంటారు. ఎక్కడన్నా లంచగొండితనం అన్నది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంచగొండితనం అన్నదే అసలు ఎక్కడా లేదు. ఏ కుటుంబాన్ని అడిగినా అన్న నాకు జగన్ వల్ల 4 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి, అన్న నాకు ఇలా గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరిగంటి జగన్ మరి బాగా అమలు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ రోజు 25 లక్షల రూపాయలు అన్న. ఈ రోజు ఎవరు ఇస్తారన్న 25 లక్షల రూపాయలు? పేదోడికి ఈ రోజు కూడి పెడుతున్నాడు అన్న. నెంబర్ 1 గా ఉంది నాకైతే పరిపాలన. నేను జగన్ కే ఫేవర్ గా ఉంటాను. ఈసారి మాత్రం జగన్ గారు వస్తారంటారు అయితే? ఖచ్చితంగా 110 నుంచి 120 సీట్లు వస్తాయి. జగన్ గారు వేవ్ ఇంకా ఉంటే, జగన్ వేవ్ ఇంకా నెంబర్ 1 గా బ్రహ్మాండంగా 170 సీట్లు కూడా రావచ్చు. జగన్మోహన్ రెడ్డిని కొట్టిన రాజకీయ నాయకుడు అసలు భారతదేశంలో లేడు. 5,45,000 ఓట్లు కడప ఎంపీగా నెగ్గాడు. ఇలాంటి రాజకీయ నాయకుడు నేను అసలు భారతదేశ చరిత్రలో అసలు ఎక్కడా చూడలేదు. అంటే మరి మన తాడేపల్లిగూడెంలో అగాధ పాతాలను తొక్కేస్తానన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఊరుకున్న పవన్ కళ్యాణ్ అలాగే వాళ్ళ రాజకీయాల గురించి వాళ్ళు అలా చెప్పుకుంటారన్న. మనకి పేదోడికి నీకు గ్రౌండ్ లో చూడు అన్న ప్రజలు వైసీపీకే అనుకూలంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా. ఈసారి నెక్స్ట్ మాత్రం ఆయనే రాబోతున్నారు. జగన్ గారే ముఖ్యమంత్రి. ఓకే, థాంక్స్.